మొదలు పెట్టుకొని చివరి వచనం వరకు కూడా దేవుని స్తుతించాలని కీర్తనకారుడు మనల్ని వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మరి ఈ దినము 11 నుండి మనం చదువుకున్నాం. మరి 10 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే మొదటి 10 వచనాల్లో ఇక్కడ దేవుని ఎందుకు స్తుతించాలనేది 3వ వచనంలో మనం గమనించగలం. ఒకసారి 3వ వచనం చదవండి. యెహోవా దయ చూపించే దేవుడు. ఈ దినం నీకు నేను కూడా ఇక్కడ ఉన్నామంటే కారణం ఆయన దయాళుడు కాబట్టి. హల్లెలూయా. మరి ఆయన దయ లేనిది మనం ఏమి కూడా చేయలేము, ముందుకు వెళ్ళలేము. ఆయన ఎల్లప్పుడూ దయ చూపే దేవుడుగా మనకున్నాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతించాలని కీర్తనకారు 4వ వచనం చదువుకుందాం. ఆయన కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన స్తుతించడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకానుసారంగా జీవించడానికి కాదని ఈ యొక్క వచనము మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడు అందుగురించి నిన్ను నన్ను కూడా అనేక జనములలో ఆయా ప్రాంతంలో నివసించి వారిని అందరినీ కూడా ఆయన వెలపెట్టి ఆయన రక్తము కార్చి ఆయన వెలపెట్టి మనల్ని ఏర్పరచుకునేది. ఎందుకంటే మనం ఈ లోకానుసారంలో ఈ లోకములో బ్రతకడానికి కాదు, ఈ లోకానుసారంగా జీవించడానికి కాదు కానీ ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారిగా ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 5వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఆ దేవతలకే కంటే గొప్పవాడని నేను ఎరుగుదును కీర్తన చెప్తా ఉన్నాడు. మనం మన జీవితంలో నిజంగా మనం హృదయ అంతరంగంలో ఆ విధంగా మనము స్తుతిస్తా ఉన్నామా? మరి స్తుతించడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. స్తుతించడం అంటే చెప్పాలి. స్తుతించాలంటే ఇక్కడ నిలబడి స్తుతించాలి కదా, వీళ్ళు అర్థం రావాలి. ఇక్కడికి వచ్చి స్తుతించాలి, అదే స్తుతి. అవునా కదా? అవునా అవునా కదా? అవునా కాదా? స్తుతించడం అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గుణ లక్షణాలు, ఆయన వ్యక్తిత్వాన్ని మనం హృదయ అంతరంగంలో మనం దాన్ని ఫాలో కావాలి. ఇక్కడ నిలబడి పాటలు పాడడం స్తుతించడం అంటే అది ఆరాధన క్రమం ఉంది కాబట్టి అది తప్పని నేను అంటలేను. కానీ మన జీవితంలో అటువంటి అనుభవం పొందుకొని మనం ఆ విధంగా బ్రతకాలని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో నిజంగా ఆయన దయాళుడుగా ఉన్నాడా లేదా? మన జీవితంలో గొప్పవాడుగా ఉన్నాడా? నీ జీవితంలో ఎవరు గొప్పవారు ఉన్నారు? ఇక్కడ మొదటి వచనం యెహోవాను స్తుతించండి అంటా ఉన్నాడు. ఇది మనం ఒప్పుకుంటే మనకు సహాయం చేసిన వాళ్ళని మనం స్తుతిస్తూ ఉంటాం. అవునా కదా? అనేక సార్లు మన జీవితంలో జరుగుతూ ఉంటుంది ఏంటంటే మనం కష్టకాలంలో ఎవరైతే ఆదుకుంటారో ఆయననే మనం స్తుతిస్తూ ఉంటాం. మన చుట్టాలలో, బంధువులలో ఎక్కడైనా సరే నేను అప్పుడు కష్టంలో ఉన్న ఒక బ్రదర్ నాకు సహాయం చేసిండు అంటే అది స్తుతించడం కాదా? మరి నిజంగా అవునండి స్తుతించడం, పొగడడం, స్తుతించడం అంతే. స్తుతించడం అంటే ఏంటి? మన దేవుడు మనం చేస్తున్న మేలను మనం తలపోసుకోవాలి. ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమ, మన పట్ల చూపుతున్న దయ, కృపను బట్టి ఆయన మనం స్తుతించాలి. మనం నిజంగా మన జీవితంలో ఆ విధంగా ఉంటా ఉన్నామా లేదా? నిజంగా ఎంత కూడా కీర్తన మనం చదువుకుంటే ఒక్కసారి మనం కీర్తన 103కి మనం వెళ్ళిపోదాం. ఒక్కసారి ఎందుకు పదే పదే దేవుడు దేవుని స్తుతించాలని దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిస్తా ఉన్నాడు? మరి నిజంగా అక్కడ నిలబడి ఒక అర్ధగంట, ఒక గంట పాటలు పాడుతూ స్తుతిస్తే సరిపోతుందా? ఎందుకు ఆయన స్తుతించాలా? ఎందుకు ఆయనని ఆరాధించాలా మనం అనేది వాక్యం మనం చెప్తామని 103వ వచనంలో మనం చదువుకుందాం. 103వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా సంగమా యెహోవాను సన్నతించుము అని అంటలేడా? ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఆయన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నిజంగా మనము హృదయాంతరంగంలో ఆ విధంగా మన ప్రాణంతో మనం మాట్లాడుతా ఉన్నామా? మన ప్రాణంతో మనం చెప్తా ఉన్నామా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కొలస్సీ 3:5 నా అంతరంగమును నా సమస్తము ఆయన నామమును సన్నతించుము, స్తుతించుము. కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనము.
భూమి మీదనున్న ఇక్కడ హృదయ అంతరంగమా సమస్తమా ఆయన నామమును సన్నతించమని కీర్తనకారుడు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, హృదయ అంతరంగంలో మనము మన బాడీలో ఏమున్నాయండి ఒకసారి చెప్పాలి. ఇక్కడ బయట చెప్పలేదు, బాడీలో ఏమున్నాయి లోపల అవయవాలు ఉన్నాయా? అక్కడ ఉన్నది అవయవంలోనే రాసి ఉంది కదా. అయితే మన అవయవాలు ఏమేమి ఉన్నాయి? ఏం లేవా మీకు? ఖాళీ ఉన్నట్టు చెప్పాలి ఏమున్నాయి? చిన్నపిల్లలు లేదు సండే స్కూల్లో, వాళ్ళు చెప్తే లైన్లో నిలబడి చెప్తారు, మీరేమో చెప్తలేదు. మీరు ఖాళీ బాడీ వేసుకుని బతుకుతున్నట్టున్నారు. ఏమన్నా చెప్పండి ఒకసారి. గుండె, లివర్. లివర్ దేవుని ఎట్లా స్థుతిస్తుంది? పేగులు ఉన్నాయా? పేగులు ఉన్నాయా? పేగులు లేకపోతే నీ కష్టాలు లేకపోయింది మనం. అవునా? కింద మీద పడి బ్రతికే అవసరం లేకపోతుంది. పేగులు లేకపోతే తినడం ఉండకపోతుంది. అది లేకపోతే బాగుండేదేమో. అయితే ఇవన్నీ పేగులు దేవుని ఎట్లా స్థుతిస్తాయి? కిడ్నీ ఎట్లా స్థుతిస్తుంది? లివర్ ఎట్లా స్థుతిస్తుంది? గుండె ఎట్లా స్థుతిస్తుంది? అదే చెప్తాను అక్కడ చూద్దాం, చదవండి మళ్ళీ ఒకసారి. మరి నేను ఇప్పుడు అడిగిన మీ అవయవాలు ఏమేమి అంటే అందరు చెప్పింది నిజంగా మన లోపల ఉన్నాయి కాబట్టి చెప్పారు. కొంచెం బయట ఉంటే మర్చిపోతారేమో, లోపల కాబట్టి అందరూ కూడా సరిగ్గా చెప్పారు సమాధానం. అయినా కూడా ఇంత కష్టంగా చెప్పారు. ఇక్కడ ఎవరికి లేవా ఏమి? ఇక్కడ ఒక్క సమాధానం వల్ల ఏం లేవా మీకు? ఉన్నాయా? ఏమన్నాయి? అరే వీళ్ళందరికీ ఉన్నాయని చెప్తాను, మీకు లేవా? ఉన్నాయి కదా. అయితే మన లోపల హృదయ అంతరంగమా సమస్తమా ఆయన నామమును సన్నతించమని కీర్తనకారుడు ఎందుకు చెప్పిండో ఈ వర్షంలో మనం నేర్చుకుందామా? కావున భూమి మీద ఉన్న మీ అవయములు ఏమనగా జారత్వమును. ఇక్కడ ఏమంటున్నాడు? హృదయ అంతరంగమా సమస్తమా ఆయన నామమును సన్నతించమని ఎందుకంటున్నాడు? హృదయ అంతరంగంలో మన అవయములు ఏమున్నాయో క్లియర్గా ఇది దేవుడు మాట్లాడతారు. పిల్లలు అయిపోయిందా సండే స్కూల్? అయిపోయిందా? ముందుకు రండి, రండి ముందుకు రండి. రండి ముందర మీరు అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఉన్నట్టు చెల్లె మీద కూర్చోండి. మీరు ముగ్గురు వచ్చి 30 మంది డిస్టర్బ్ చేసేటండి. రండి అందరూ అంటే చూసి 30 మంది ఎక్కువ ఉన్నారు. ఇంకోటి నన్ను పెద్దగా నువ్వు రా చెప్పాలి. స్టార్టింగ్ చదవండి, జాగ్రత్తగా వినండి. దేవుని స్తుతించడము ఏ విధంగా స్తుతించాలా, ఎవరు స్తుతించాలనేది చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి నుంచి మొదటి నుంచి కీర్తనలు 1వ అధ్యాయంలో ఏముందంటే, అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఇక్కడ నిలబడి పాటలు పాడడం అంటే ఇదే అర్థం. ఏంటంటే హృదయ అంతరంగమున ఉన్న సమస్తము ఆయన నామమును సన్నతించుము. మనం ఆ విధంగా బ్రతకాల, ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా మనం ఆయన కొనియాడాలి, ఆ విధంగా మన హృదయంలో ఆయన అదే విధంగా ఉన్నాడా లేదా ఇది నువ్వు పరిశీలన చేసుకోవాలి. అందుగురించి దేవుడు చెప్తా ఉన్నాడు అంతరంగంలో. ఎందుకు నా ప్రాణము అంతరంగంతో దావీదు భక్తుడు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే, అంతరంగంలో ఏముందో క్లియర్గా ఇది ఉంటే మనం చదువుకుంటున్నాం. చదవండి ఒకసారి స్టార్టింగ్ 5వ వచనం మొదటి నుంచి చదవండి. కావున భూమి మీదనున్న మన అందరి అవయములను అనగా ఒక్కటేది. ఇప్పుడు నుంచి అంతరంగంలో ఏమున్నాయంటే ఏం చెప్పాలా? మీరు ఇక్కడ చర్చిపోతే కూడా ఇదే చెప్పాలి. అంతరంగంలో ఏమున్నాయంటే చెప్పాలి, షాక్ అయిపోతారు. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ జాగ్రత్తమ్మా. ఫస్ట్ ఒకటి ఏంది? జాగ్రత్త. రెండవది అపవిత్రతను తొలగించుకోవాలా. జాగ్రత్తను విడిచిపెట్టాలా, అపవిత్రతను తొలగించాలా, కామాతురతను కామముతో కూడిన ఆలోచనలను విడిచిపెట్టాలా. అప్పుడే నువ్వు స్తుతించగలుగుతావు. దురాశ అనేది ఉండదు. నువ్వు దురాశ పెట్టుకొని ఈ యొక్క అవయములు నీలో ఉండి నువ్వు స్తుతించిన ఆరాధించినది దేవుని సన్నిధికి చేరదు. దురాశ అనేది చాలా మందికి ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా దురాశ ఉంటుంది. అది దురాశ లేదని ఈ వాక్యం మనకు సెలవు ఉండొద్దని. చదవండి. విగ్రహారాధన అంటే మీరు అందరూ కూడా లేచి నిలబడతాం, మేము ఏం చేస్తున్నాం కదా. అవునా?
విగ్రహాలను చేసే వాళ్ళు స్తుతించొద్దు ఇక్కడ నిలబడాలంటే మీరు అందరూ కూడా లేచి నిలబడతారు నా మీద. విగ్రహారాధన అంటే నీ జీవితంలో ఏది విగ్రహం పెట్టుకున్నావో దాన్ని ఆరాధించు. అవునా? పైసలే కానీ విగ్రహ ఆరాధనకు కూడిన ధనాపేక్ష. ఈ ధనాపేక్ష లేని మనుషులు ఉన్నారండి? లేరు కదా. అది తొలగించుకోవాలని దేవుడు చెప్తాడు కదా. చంపివేయాలంట. అది ప్రభా ధనాపేక్ష నా నుండి తీసేయి కాదు, తీసేయి నా పాపమును తీసే ప్రభా అని ప్రార్థన చేయదు. అవునా కదా. 101 కీర్తనలో అదే ఉంటుంది, పాపమును చంపివేయాలంట. ఒకసారి చంపిస్తే మనిషి మళ్ళీ వస్తాడు మన దగ్గరికి? రాడు కదా. మన జీవితంలో కూడా మన హృదయంతరంగంలో కూడా ఆ పాపమును చంపివేయాలి, విడిచిపెట్టాలని రాయలేదట, చంపివేయాలని ఉంది. ఈ యొక్క అవయములను మనం చంపితేనే మనలో నుండి నిజమైన ఆరాధన బయటకు వస్తుంది, నిజమైన స్తుతి మన జీవితంలో వస్తుంది. హల్లెలూయా. అయిపోయిందా? పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు 103వ వచనం చదువుకుందాం. ఎందుకు ఆయనను స్తుతించాలి? ప్రతి విషయంలో, ప్రతి వాక్యంలో ఆయన స్తుతించబడేది అనేది ఒక మాట మనం చూడగలుగుతాం కీర్తనలో. ఎందుకు అంత ప్రాముఖ్యం స్తుతి గురించి రాయబడ్డదంటే ఇక్కడ 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే మనకు మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. 103వ వచనం. ఎందుకు దేవుని స్తుతించాలి? నువ్వు హృదయంతరంగా కల్మషం లేకుండా శుద్ధి చేసుకొని నువ్వు దేవుని స్తుతించినప్పుడు మనకున్న మేలు, మనకున్న లాభాలన్నీ కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. పిల్లలు వస్తుంటే ఎందుకు చూస్తారు మీరు? ఏమైనా చేస్తున్నారు వాళ్ళకి? అరే ఇంకా ఉన్నారా కింద? చింటు బాబు ఎందుకు రాలేదు? ఆడుకుంటానికి రాలేదు? ఇప్పుడు చూసాము ఎందుకు దేవుని స్తుతిస్తే మనకు లాభం ఏంది? ఊకే స్తుతి అంటారు ఎందుకని మనం అనుకోవచ్చు. స్తోత్రం స్తోత్రం స్తుతి అంటారు ఎందుకని? ఎందుకు స్తుతించాలనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినాలా. 3వ వచనం చదవండి. దేవుని ఎప్పుడైతే నువ్వు హృదయాంతరంగా శుద్ధి చేసుకుని స్తుతించినప్పుడు మొదటిగా దేవుడు మనం చేసిన మేలును మనం చదువుకుంటున్నాం. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ జీవితంలో అంతా అయిపోయింది, చనిపోయిన పరిస్థితి, నీ పరిస్థితులు అన్ని కూడా ద్వారాలు మూయబడ్డాయి, అన్ని కూడా ఎక్కడ కూడా మార్గం లేకుండా అయిపోయింది. ఇక నా బ్రతుకు చావడమే సిద్ధం అన్నప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు వచనంలో? సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలో ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నువ్వు స్తుతించినప్పుడు అదంతా అయిపోయింది అన్నప్పుడు దేవుడు నిన్ను లేపి నిన్ను ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. దేవుడు చదవండి. కరుణ కటాక్షములు నీకు కిరీటంగా ఎప్పుడు కూడా నీ తోడు ఉంటాయంట. హల్లెలూయా. కరుణ ఆయన యొక్క కరుణ, మనుషుల కరుణ కొంచెం సేపేనండి. వాళ్ళతో మంచిగా ఉన్నంత సేపే కరుణ చూపెడతారు, కానీ వాళ్ళతో కొంచెం తేడా వచ్చేస్తే అంత గందరగోళం అయిపోతుంది. మన దేవుడు ఎప్పుడైతే కరుణ కటాక్షములు నీకు ఎప్పుడు కూడా కిరీటంగా ఉంటుందంట. అందరు పర్సన్ అవుతారంటే ఏంది ఈయన లేదు, అసలు ఈయన స్పెషాలిటీ ఏంది, ఈయనలో ప్రత్యేక ఏంది, ఈయన ఏం చేసినా కూడా ఈయనకి ఏం కాదు, ఆయన కళ్ళకు కూడా నిత్యం అంట నిలబడతాడు. ఎందుకు అంటే ఆ విధంగా కరుణ కటాక్షం నీకు కిరీటంగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు దేవుని స్తుతించినప్పుడు. పక్షిరాజు యవ్వనం వలె నీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఏదైనా సరే కానీ అటువంటి పరిస్థితులు అంతా అయిపోయింది అన్నప్పుడు తిరిగి పక్షిరాజు ఏ విధంగా తనను తాను బలపరుచుకుంటాడో అటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటువంటి ధన్యత మనకి ఇస్తాడు, అటువంటి ఆ యొక్క ప్రార్థన శక్తిని మనకు దేవుడు ఇస్తాడు. చదవండి. మేళ్లతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అంటాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా స్తుతిస్తావో మేళ్లతో దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడుగా నీకు నాకున్నాడా? న్యాయం తీరుస్తాడు. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎందుకు దేవుని స్తుతించాలా, ఏ విధంగా స్తుతించాలా, మన హృదయాన్ని ఏ విధంగా సిద్ధపరచుకొని దేవుని స్తుతించాలనేది మనం నేర్చుకున్నాం. 135 వచనంలో అన్ని కూడా చదివితే దాని అర్థం ఇదేదంటే కల్మషం లేకుండా హృదయాంతరంగా మనం పరిశుద్ధపరచుకొని ఆయన స్తుతించినప్పుడు దేవుని గొప్ప కార్యాలు నా జీవితంలో జరుగుతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి కృప మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.